సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఎందుకొచ్చావురా? మళ్ళీ ఎందుకొచ్చావు? నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా? 10 మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా? నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా. నాన్న, అతనితో మాట్లాడనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అది కాదు ప్రియా. ఏది కాదు? ఏది కాదు? చూడు, దయచేసి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనపడకు ప్లీజ్. అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది. ఎరా, అంతా లోడ్ అవుతున్నట్టేనా? అయిపోయినట్టేనా? బ్యాంక్ మేనేజర్ సార్, చెరువు అన్నారు. బ్యాంకు నువ్వు ఉన్నది చెరువులోనే. మరి నీళ్ళేవి సార్? దొంగ చేపలు మొత్తం తాగేశాయి. చేపలా? చేపలు ఎక్కడ ఉన్నాయి సార్? అదిగో కొరమీను, మట్టగిడస. సార్, ఇది అన్యాయం సార్. జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను. చాలా మంది గొంతు తడుపుతున్నాను. మంచి నీళ్లతో కాదు, మందుతో. చూడు, కేసులు పంపిస్తున్నాం. నేను కోర్టులో కేసు పెడతాను. రే బ్యాంకు, ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకే మెత్తగ్గా ఉంటాయి. ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి, మీద పడి తినేస్తాయి. బయలుదేరో పో. నేను వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా ₹1,00,00,000 ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చుంటాడు? అప్పటికి చెప్పాను సార్, పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని. అయినా వెళ్ళలేదు. ఎవరికి పట్ట లోన్లు ఇచ్చాడు, రికవర్ చేయాలని తిట్టేవాడు సార్. కదా? అవును సార్. మిస్టర్ లవ్ కుమార్, అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీసే పై అధికారుల ముందు నన్ను దోచుకొని నిలబెట్టారా. నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంక్కి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకి కూడా పంపిస్తాన్నారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓసారి ఇది పట్టుకోరా. ఫీల్ అవ్వకరా, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది నీకు? ఆడుంది బాధల్లో కాదురా, బ్యాంకులో. మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడ ప్లేస్ లోకి మారిపోవాలి. మారిపోదాం పద. ఏంట్రా నువ్వు అనేది? సింపుల్ రా. చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు. నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడిని. ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగదీసేవాళ్ళం కదరా. అర్థమయ్యేటట్టు చెప్పరా. నేను ఈ ప్లేస్ లో బ్యాంక్ వస్తా, బ్యాంక్ ని దోచేయడం ఏంటి? అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు. మరి మీ వాడు ఏం చేస్తాడు? నీకు బాగా కంగారుగా ఉన్నట్టుంది కదరా. ఆగు చెప్తాగా. మా వాడు ఫుల్ గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు. ఏంటి దోచేసేది? గట్లా వస్తుంది. అయితే రెడ్ సిగ్నల్ వేసిందనమాట. అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ లాంటి వాళ్ళరా. స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్నావు అనుకో, రెడ్ డే వేస్తారు. అదే ఫ్రెండ్షిప్ అన్నావు అనుకో, ఆరెంజ్ వేస్తారు. స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావనుకో, గ్రీన్ వేస్తారు. ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్య అని ఫైనేజ్ పక్కన పెట్టేస్తారా. ఓహో, నీకు మాత్రం పిండ పెట్టేస్తారు దొరుకుతుడని. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలరా? అవకాశం కోసం వెయిట్ చేయాలి. ప్రతి లవర్ కి అమ్మాయి మెడలో మూడో ముడి పడేంత వరకు అవకాశం ఉంటుంది. జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప. అయితే నేను దోచుకెళ్తా. దా పెట్టు. ఏమండి పెట్టు. ఏమండి అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? మీకా అండి? మరి లేకపోతే నీకా? నాకు అల్లకొచ్చి నీకు ముద్దు పెడతదా? ఏంటిది? కాఫీ టీ తాగి బ్యాడ్ హ్యాబిట్స్ మనకు లేవమ్మా. ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం. సర్లేనే, టిఫిన్ ఏం చేసావమ్మా? ఉప్మా చేశాను. ఉప్మా? నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి? వెళ్ళి పరోటా, పాయ, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అన్ని రెడీ చేయి. వేడిగా ఉండాలి, కాలిపోతుండాలి, పొగలు కక్కుతూ ఉండాలి. ఈ వేడి సరిపోతుందండి. ఆలియా భట్ కావాలంటనా రొట్టకి? మా నువ్వా? సూపర్. ఆ బ్యాంకుడి గడపలు అదిరిపోయామా? కుసా ఓరు గ్యాస్ ఇటీస్ ఉన్నామా? నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంక్ లో నిన్ను ఎవ్వడూ కనిపెట్టలేడు మా. రే కుసా, ఇదిగో లంచ్ బాక్స్. నువ్వెప్పుడు లేచావు? ఇవన్నీ ఎప్పుడు ఉండవు?
నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా. రేయ్ జాగ్రత్త, ఆ బ్యాంక్ లో అందరూ దొంగ సచ్చినోళ్లే. వాళ్ళ జస్ట్ దొంగలే, మా ఊడి యమ దొంగ. నువ్వు ఆపరా. నిజమే కదా? నువ్వే కంగారు పడకరా, వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా. వెళ్ళు. ఏంటి సార్ మా కారు ఎత్తుకొచ్చారు? లేకపోతే లిఫ్ట్ అడిగితే ఇస్తారేంట్రా? అందుకే కొట్టుకొచ్చా. సారీ వేసుకొచ్చా. బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడిదైనా బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికిప్పుడు సెలైన్ లెక్కించే స్తోమత మనకెక్కడుందే? ఏమైందమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్. చీటీ చింపకపోయావా సార్? చీటీ చించయ్యమ్మా. పోలేండి సార్, ముసలిది కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలంగా. అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మా. అంటే సార్ అది అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్స్ పాత్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్. పోన్లే, ఇన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా. నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలా అన్నానా? నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. పెరుగు అందాకే చిల్లర ఉంచుకుంటానే. చిల్డ్రన్ 2000 నోట్ పట్టుకెళ్ళిపోతున్నారండి. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా. అలాంటి నన్ను మీ ఏదో పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం. మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే? చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంకు పై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అని రేపు పేపర్లో పడుతుంది. అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాయ్. వర్జిని కాదు సార్, బిఏ రజని. వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా? అస్సలు లేదు. మరి నీకేంట్రా? బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం? అయితే ఎంపైరింగ్ చేసుకో. ఈ గన్ను పట్టుకో. అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చుని మరీ సెటిల్ చేసుకుందామే. లాకర్ రూమా? సీక్రెట్ పడదు కదా. మాకు కావాల్సింది అదే. అయ్యి బాబోయ్, ఆవిడికి అదే కావాలంట. నాకు సిక్కేసేస్తున్నా. అంతా ఓకేరా? మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు, మార్చేద్దాం. రాత్రికల్లా ఊరు దాటేద్దాం. ఇది చాలా బాగుంది. అది కూడా జ్యూస్ వన్నే. హాయ్. హాయ్. ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఇది కలర్ చాలా బాగుంది కదా. నువ్వే చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా. ఇంతకీ లొకేషన్ ఏంటి? నా పెళ్లి. వాట్? అవును, మా మ్యారేజ్ బ్యూరోలో 100 పెళ్లి ఎవరితో తెలుసా? నాది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. హ్యాపీనా? ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటావా? రేపే పెళ్లి చేసేస్తారు. ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు. నువ్వు ప్లీజ్ బయలుదేరు. లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకెంతసేపు రా? ఏం చూపిస్తుందో ఏమిటో. ఎంతసేపు ఈ ఆటలు? ఇదిగో ఇక్కడ పట్టుకో. పట్టుకో ఎక్కడా? పట్టుకో అంటాడు. ఏం పట్టుకోబట్టాడు? ఉన్నది ఓడా నేను. ఎక్కడున్నావు? విప్పేస్తా. అయ్యో విప్పేకు. ఇది బ్యాంకాక మంచి దేశకురాని కళ్ళు దొరికినట్టుంది. ఎక్కడున్నావు? ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా. నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుద్ది. విప్పేస్తున్నా. విప్పేసా. పట్టుకో. ఈ కేసు ఎప్పుడు తీశాడు?
సెర్చ్ ఎవరివేర్. కమన్ కమన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరిని వదలొద్దు. హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్? లాకర్ లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. అకౌంట్ ఎప్పుడో సెటిల్ చేశాడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈయన మేనేజర్. వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సీల్ ద లాక్ రూమ్. ఎస్ సార్.